హలో స్టూడెంట్స్, టీఎస్ హెచ్సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్, అదేవిధంగా అప్లికేషన్ ఫీలు ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీ కేటగిరీ వైజ్ ఎంత పే చేసుకోవాలి, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 6వ తేదీ అనమాట. మే 6వ తేదీలోపు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుంటారో ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. మీకు కేటగిరీ వైజ్గా ఎంత అమౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుందో, ఈ అప్లికేషన్ ఫీ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అయితే అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు మే 6వ తేదీలోపు కనుక ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే చేసుకుంటారో. ఓకేనా? అలానే స్టూడెంట్స్, ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ ఫీలు ఏంటి, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూడవచ్చు. కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 550 రూపీస్ అయితే ఉందన్నమాట అప్లికేషన్ ఫీలు ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీ. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకేమో 750 రూపీస్ అయితే ఉంది. మీకు ఈ కేటగిరీ వైజ్గా ఈ అమౌంట్ పే చేసుకొని మీరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పటివరకు ఎవరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయలేదో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? అదేవిధంగా స్టూడెంట్స్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే 23వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ సెషన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, అంటే 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో మీరు టీఎస్ హెచ్సెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకుంటారు కదా, వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి బిఫోర్గా మీకు అడ్మిట్ కార్డు లేంటే హాల్ టికెట్ అనేది రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. ఆ హాల్ టికెట్లో మీకు ఏ డేట్న, ఏ టైంన, ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుందనేది క్లియర్గా అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ అయితే రాయండి అనమాట. ఓకేనా? టీఎస్ హెచ్సెట్ 2024 ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది టీఎస్ హెచ్సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే. సో కేటగిరీ వైజ్గా మీకు ఎంత అయితే అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పేమెంట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోండి. మే 6వ తేదీలోపు ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ అయితే లేదు. మీరు మే 6వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోండి ఆన్లైన్లో. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.